వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. నక్కలపల్లి తాత్కాలిక వంతెన కూలిపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మానవతా దృక్పథంతో జేసీబీ సహాయంతో తాత్కాలిక వంతెనను మరమ్మతు చేయించారు పోలీసులు. లోతట్టు ప్రాంతాలలో ఉండేవారు పోలీసుల సహాయం కోసం 100కు డయల్ చేయాలని సీఐ సుధాకర్ తెలిపారు. కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నక్కలపల్లి గ్రామ శివారులో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే ఇమీడియట్గా హుటాహుటిన ఆ విషయాన్ని మేము గౌరవ సిపి గారు, డీసీపీ గారు, మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. సిపి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఇమీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిపి గారికి తెలియజేస్తే సిపి గారు, సిపి రామగుండం గారు ఇమీడియట్గా దాన్ని మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల సుమారు 3 గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మరి దాన్ని ఇమీడియట్గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సహాయంతో లో లెవెల్ వంతెనని రిపేర్ చేయడం జరిగింది. ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోటపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి. వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీస్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఎప్పుడు మేము ముందుంచామని చెప్పేసి, అదేవిధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ పనిలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా పబ్లిక్కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. 100 నెంబర్కి మీరు కాల్ చేసేసి మా సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.